ఈ పీపీపీ విధానంతో ప్రజలకు మంచి జరుగుతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏం మంచి జరుగుతుంది? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది? మీరు చూసినట్టయితే ఈ మెడికల్ కాలేజ్ ఒక్కొక్కటి సుమారు 500 కోట్లు కేటాయిస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలనుకున్నారు. 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ నిర్ణయం చేశారు. దీంట్లో మేము కొన్ని కట్టాము, ప్రారంభించాము. ఇప్పుడు కొన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి, కొన్ని దాదాపు కంప్లీట్ అయి ఉన్నాయి. ఎకరానికంట 100 రూపాయల చెప్పున ఇస్తారంట. 50 ఎకరాల ల్యాండ్. మళ్ళీ 2 సంవత్సరాలు ప్రైవేట్ వాళ్ళు దీన్ని నడుపుతారు. అది మళ్ళీ ప్రభుత్వమే వీటికి జీతాలు అవన్నీ కూడా చెల్లించాలంట. అంటే ఇంత ప్రైమ్ ల్యాండ్, 50 ఎకరాల ల్యాండ్, కోట్ల విలువైనటువంటి ల్యాండ్, కోట్లలో 500-600 మందికి సిబ్బందికి జీతాలు ప్రభుత్వం ఇస్తుందంట. మళ్ళీ దీన్ని ప్రైవేటైజేషన్ అంటున్నారు. ప్రైవేటైజేషన్ పేరుతో మళ్ళీ ప్రభుత్వము ఈ విధమైనటువంటి ఖర్చు, మళ్ళీ దీన్ని ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళు నిర్వహించాలని చెప్తున్నారు. సో కాబట్టి దీంట్లోనే అర్థమవుతా ఉంది ఈ ప్రైవేటైజేషన్ అనేదే, ఈ ప్రైవేట్ పరం చేయడం అనేది పెద్ద స్కాము. ఇందులో రెండో స్కాము ఈ జీతాలు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు చూడు. ఇది రెండో స్కామ్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనే ఈ స్కామ్ కి తెరలేపడానికే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రజల ప్రయోజనాలు గానీ, ప్రజల ఆరోగ్య భద్రత గురించి గానీ ఏమాత్రం కూడా వాళ్ళ మంచి కోసము ఒక గుడ్ ఇంటెన్షన్ అనేది లేదు. స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ఇంటెన్షన్ తో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాము, ఈ 1,000 సంతకాలు రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనాలు